ఎందుకు వేసుకోం? మరి మనం చేసే మంచి పని అందరికి ఎందుకు చెప్తున్నాం? మనం చేసే క్రియలు 10 మందికి ఎలా చెప్పుకుంటున్నాం? అన్నా అన్నా తెలియదు, మీ ఇద్దరి మధ్యలోనే ఉండిపోతుంది అది. రహస్యమందు మీ తండ్రి చూస్తూ ఉన్నాడు. మధ్యవర్తి ఎవరు అంటే, నువ్వు చేసిన క్రియ తండ్రి, నీవు, నీ సోదరుడు, నీ సోదరురాలే. మూడో వ్యక్తికి తెలియదు. నువ్వు చెప్తేనే, నువ్వు మాట్లాడితేనే. ఇక్కడ మాట్లాడుతున్న మాట, మనుష్యులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడుడి. లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలములు పొందుతారు. మీరు చేసే యాదవ పనులన్నిటికీ దేవుడు రండి ఆశీర్వదిస్తాను, దీవిస్తాను, ఆశీర్వాదాలు ఇస్తాను, ప్రతిఫలాలు ఇస్తానని చెప్తున్నాడా?